హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తాత హబ్ ఛానల్. మనము ఈరోజు ఇంట్లోనే రెస్టారెంట్కి వెళ్ళకుండా సింపుల్గా మొగలాయ్ చికెన్ కర్రీని ఎలా చేయాలో చూద్దామండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అందరూ ఇష్టపడి తింటారు. అంత టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మొగలాయ్ చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా 250 గ్రామ్ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇక్కడ చికెన్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల దాకా పెరుగును కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ మూత పెట్టి 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జారులో బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకోవాలి. 4 జీడిపప్పు పలుకులు, 4 బాదం పప్పులు, ఒక 2 టేబుల్ దాకా పెరుగు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ని కూడా వేసుకొని బటరు ఆయిల్ వేగాక ఒక బిర్యానీ ఆకును తుంచుకొని వేసుకోవాలి. తర్వాత 2 యాలకులు, 2 లవంగాలు, 1 రాతి పువ్వును వేసుకొని బాగా వేగనిచ్చుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ను మొత్తం వేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ వేసుకొని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద చికెన్ బాగా వేగనిచ్చుకోవాలి. చూడండి, మధ్యలో ఇలా కలుపుతూ వేగనివ్వాలి. ఇలా కలుపుతూ వేగనిచ్చుకోవాలండి. చికెన్లోని నీరు అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలండి. ఇలా వేగిన తర్వాత మనము కాజు పేస్టును కూడా వేసుకొని 1 టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి బాగా. చూడండి, ఇలా కలుపుతూ చికెన్ వేగనిచ్చుకోవాలి. చూడండి, ఆయిల్ బాగా వేడికి వస్తుంది. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగంటుతుంది. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ను పేస్ట్ జార్లో కొద్దిగా వేసి ఆ వాటర్ను చికెన్లో వేసుకోవాలండి. ఇలా కలుపుతూ చికెన్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు టేస్ట్కి తగిన ఉప్పు అయిందో లేదో చూసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఇలా మధ్యలో ఇలా చూడండి కలుపుతూ చికెన్ బాగా వేగనిచ్చుకోవాలండి. చూడండి, 15 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా బాగా పైకి వచ్చింది, అంటే చికెన్ ముక్క ఉడికిందనమాట. చూడండి, చికెన్ ముక్కలు బాగా ఉడికినాయి. చికెన్ ముక్క ఉడికిందండి. ఇప్పుడు మొగలాయ్ చికెన్ బాగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి.
కొద్దిగా ఇలా కలుపుకొని ఒక మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనిచ్చుకోవాలండి. ఈ చికెన్ కర్రీని స్టవ్ ఆఫ్ చేసి చికెన్ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలండి. ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.